శ్రీ మహా సరస్వతి నమః. ఈరోజు చాలా దివ్యమైన రోజు. సాహితీ మూర్తులు, సంగీత మూర్తులు హృదయాన్ని ఆస్వాదింపజేయడానికి వచ్చినటువంటి రసవత్తరమైన హృదయం కలిగినటువంటి కోనసీమ వాసులు. ఎందుకంటే మునిఖండ ఈ గ్రామం పేరు మునిఖండ. మునిఖండం అనేది మునిగంగా మారిపోయింది. నేను మాట్లాడాల్సిన దానికన్నా ఒక గొప్ప విషయం చెప్పి మాట్లాడుకోవాలి. మొట్టమొదటి ఏదని మాట్లాడినా కూడా ఎక్కడో చోట ఇద్దరు ఆడవాళ్ళు బాగా కొట్టుకుంటున్నారట. ఏం చేస్తున్నారండి? యుద్ధం చేసుకుంటున్నారు ఆడవాళ్ళు ఇద్దరు. యుద్ధం చేసుకుంటుంటే ఈయన చివరికి హఠావిడి ఇంటి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఏంటి వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వచ్చేసారు. రాజుగారు తీర్పు ఇవ్వాలి కదా. తీర్పు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఐ విట్నెస్ కావాలి. అంటే ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని చూశారా? వీళ్ళిద్దరు ముఖ్యంగా వీరిదాన్ని అంటారు, చూడండి, హనుమంతుడు అంటారు. రాముడు పక్కన ఏదన్నా కావాలంటే ఇక్కడ రామలక్ష్మణ భర్త సత్య పరివారం మొత్తం నేను ఒక్కడైతే ఇవాళ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా తెన్నేటి మాస్టర్ వారి గురించి, సాహిత్యం గురించి నేను విన్నాను. ఒక అదృష్టంగా భావిస్తున్నాను. వారు ఈరోజు సమన్వయకర్తగా మన కార్యక్రమానికి ఇక్కడికి వేధించారు. అన్ని కార్యక్రమాలు తానే నెరవేరుస్తూ అన్నింటిలో పాల్గొన్నారు. చూశారు కదా. ఈ ముఖ్యంగా ఈ సప్తస్వర అవధానం అనేటువంటి కార్యక్రమానికి వారు పెద్ద మనసు చేసుకొని వారు భీమవరం దగ్గర ఉంది వారి స్వగ్రామం. అక్కడ దగ్గరలో వారు తెలుగు మాస్టర్ గా పనిచేస్తున్నారు. ఇవాళ నాకు ఎంత ఆనందం అంటే, నేను చదువుకునే రోజుల్లో నువ్వేమవుతావు అని అడిగితే దిగువ డిగ్రీ అయిపోయిన తర్వాత తెలుగు మాస్టర్ అని చెప్పేవాడు అందరికీ. ఇవాళ ఒక తెలుగు మాస్టర్ పక్కన అవధానంలో నేను ఇక్కడ కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తాను. వారు ఉన్నతాసనాన్ని స్వీకరించవలసిందిగా మీ కర్తార్థం మధ్య నేను వారికి చెప్తున్నాను. వారు లేని ఇక్కడ సభ జరగదు. కొన్ని మర్చిపోతాం. అవి మర్చిపోకుండా ముందుగానే చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రధానమైన వ్యక్తులు ఉన్నారండి. నా సమయంలోనే మీరు ఇచ్చిన మోమెంట్లోనే. ఎందుకంటే ఇవాళ రైలు పరిగెడుతున్నది. ఇవాళ రైలు ముందుకు పెట్టలేదు, వెనక నుంచి ముందుకు పెడుతున్నది. ఈ సన్మాన కార్యక్రమాలు జరగాల్సింది ఇప్పుడు చివరిలో, కానీ ఆ ఘట్టం ముందుగానే పూర్తి చేశారు. కాబట్టి ఈ గౌరవమైన వేదిక మీద 4-5 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని నేనే చెయ్యాలి. మొట్టమొదటిగా ఈ ముంగండ కార్యక్రమం చేయాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి రామలక్ష్మణులు ఉన్నారు ఇక్కడ. అదే తపస్సు, అదే శాస్త్రుడు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నారో ఈ కార్యక్రమం కోసం, ఎంత తపన పడుతున్నారో, ఎంత హృదయంగా ఎదురు చూస్తున్నారో. ఆ ఇద్దరు వ్యక్తుల్ని అన్నదమ్ములుగా భావిస్తూ మీ అందరి మధ్యలో, మీ అందరి కరతాల మధ్య నేనే వారిని సత్కరిస్తున్నాను. రామన్ గారు రావాలి ఇక్కడికి. ఇది అసలైన సత్కారం. అంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో పాటుగా ఎంత కష్టపడ్డారండి, ఎంత శ్రమ చేశారండి. నేను తెచ్చుకున్నాను హైదరాబాద్ నుంచి మీకు శాలువలు కప్పాలని చెప్పేసి. మీ శాలువ కాదు, నేను అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాను. అప్పుడు నాకు తృప్తి కలుగుతుంది. ఇలాంటి వ్యక్తి ఆనందంగా ఉంటే ఇంకెంతో మంది వ్యక్తులు అర్థించేస్తారు. వారు ఒక్క తృప్తికి అర్హత వారికి లేదు. పనిగా రావాలి, గొల్లపల్లి పనిగా రావాలి. ఎందుకంటే రామలక్ష్మణులు వెళ్ళింటారు. ఒక్కసారి గట్టిగా కర్తార్థం జరిగారు. ఇది పాపులేషన్ కాదండి. వాళ్ళు ఎప్పుడంటారు, కార్యనిర్వాహకులు కాదు, వాళ్ళు కార్యకర్తలు. ఏ నిర్వాహకుడైతే వారికి వాడు కార్యకర్త అనుకుంటాడో ఆ సభకి ఇలా రాణిస్తుంది. ఇలా ఉండాలి. కార్యనిర్వహణ అంటే చేతులు కట్టుకొని సిగ్నల్స్ చూపిస్తూ చేయటం కాదండి. వాళ్ళు చేసి వెనక వాళ్ళని చేయమని చెప్పేవాడు. వీళ్ళిద్దరూ అలాంటి అన్నదమ్ములకి నేను మా ఆవిడ ఏమిటండి ఈ సేవ వాళ్ళు అడిగింది, నేను తీసుకొచ్చుకున్నాను, హైదరాబాద్ వచ్చాను, మా ఆవిడికి చెప్పాను. తీసుకెళ్ళి తేవడం ఉండదు కాదు, వీరి కోసం నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఆ అన్నదమ్ములకి నేను దిగాల్సిందే. మీ అందరూ కలదాంతాలు మధ్య ఇది నిజమైన పండుగ. ఇలాంటి వ్యక్తి ఒక్కరుంటే ఒక ఖండంతో బాగుపడుతుంది. దాని గుడి ఖండంతో మొదలు పెట్టారు. గట్టిగా
ఇవి జరగవు. ఇంకా ఉన్నారండి. ఇవాళ నా తమ్ముడు అంటూ ఉంటాను, కాకినాడ నుంచి నా కోసం ఫోన్ మరీ చేసి అన్నయ్య ప్రేమగా నేను వస్తాను. నేను ఎప్పుడు 20 రోజుల క్రితం చెప్పాను, మళ్ళీ ఫోన్ కూడా చేయను, ఎందుకంటే ఎవరిని డిస్టర్బ్ చేయను, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. తను నిన్న ఫోన్ చేసి అన్నయ్య నేను హైదరాబాద్లో ఉన్నా, ఇప్పుడు మధ్యాహ్నం కాలం నేను కాకినాడ తిరిగి వస్తాను, మన కార్యక్రమానికి నేను వస్తాను, అన్నీ నేను చూస్తాను. ఒక హనుమంతుడు కనుక లంకలోకి దూకినట్లుగా వచ్చిన నా తమ్ముడు వాసు నేను పిలుస్తున్నాను ఇక్కడికి. చాలా గొప్ప హృదయం కలిగిన వ్యక్తి వాసు అనేటువంటి వాడు. మా మామయ్య దగ్గర శిష్యుడు, దాక్షరాలో మా మామయ్య మేనమామ శంకర్ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర చదువుకున్నాడు. తను గట్టిగా మీకు అంతా నచ్చారు. ఇలా తోడుంటే ఎంతైనా సాధించవచ్చు. ఎవరికి తెలిసిన రంగంలో వాళ్ళు కళారంగానికి తోడుండటానికి శ్రమ చేయండి, కృషి చేయండి. మన బిడ్డల మనసులు బాగుపడతాయి, వాళ్ళ మెదళ్ళు పదునుగా పనిచేస్తాయి. ఎప్పుడైతే సంగీత సాహిత్యానికి వాళ్ళ మెదళ్లలో తోడివ్వకుండా మనం తోడేళ్లులాగా వాళ్ళకి కోట్లు ఖర్చు పెట్టి 100కు 100 రావాలని వాళ్ళ ప్రాణాలు తీస్తూ ఉంటామే, అది వాళ్ళని హరించడం. వాళ్ళని హరించే హక్కు మనకు లేదు. వాళ్ళు ముందుకెళ్ళడానికి సంగీత సాహిత్యాన్ని వాళ్ళకి అర్పించండి. ఇలా కృషి చేయండి. ఎందుకు వచ్చాడు నా తమ్ముడు నా మీద ప్రేమగా? అలా 100 మంది ప్రేమగా రాండి. ఎంత బాగా జరుగుతాయి కార్యక్రమాలు. తప్పుడు శుభమస్తు. వచ్చేస్తున్నానండి. అలానే ఒక గొప్ప వ్యక్తి, ఒక సినిమా రచయిత, మామూలు వ్యక్తి కాదు. ఆయన పేరు కేదార్నాథ్ గారు. గొప్ప గొప్ప సినిమాలకు, సుకుమార్గా చేసిన సినిమాలకి సాహిత్యాన్ని అందించి లండన్లో చేస్తున్న కార్యక్రమానికి ఒక కార్యకర్తగా పనిచేశాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డు 3 రోజులు పనిచేస్తే మన పరిచయమైనప్పుడు ఎలా తెలుసయ్యా మీకు నేనంటే, లండన్లో మీరు 3 రోజులు గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డు ఇక్కడ చేశారండి. అప్పుడు నేను కార్యనిర్వాహకుడిగా లేదు, కార్యకర్తగా ఉన్నాను చెప్పాను. అందుకని పిలిచాయి వాళ్ళ కార్యకర్తగా నేను పనిచేశాను అన్నాడు. చూసారా, నేను ఎవరో కూడా తెలియకుండా. అందుకు నేను వేదిక మీద పిలిచాను ఇవాళ. ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటాం కదా, వాళ్ళ అమ్మగారి అంత ఎత్తున పుట్టించారు. ఇంకా ఏ ఎత్తులేని ఎదగలడు ఆయన. తల్లి అంత ఎత్తునిచ్చింది 6'4". ఇంకా మనం అందరం ఎంత ఎంత ఎత్తుని ఎదగలరు. వినయం మీకన్నా ఎత్తుగా ఉంటుంది మీ దగ్గర, అది నేను గ్రహించింది. ఆయన 6'4" అయితే ఆయన దగ్గర వినయం 6'8" ఉంటుంది. అలానే మరొక 2 వ్యక్తులతో ముగింపుతుందండి. తెలుసుకుని ఉన్నాయా? ఇంకొకటి ఇవ్వండి నాకు, శాల ఒక్కటి ఇవ్వండి. ఇంకొకటి అడగండి. ఈరోజు మహత్తరమైన రోజు. నేను చెప్తే మీరు వినాలి. 60 వసంతాలు పూర్తి చేసుకొని స్వేచ్ఛాజీవిగా సంగీత సాహిత్యాలకి ఎంతో అండదండగా ఉంటూ భగవద్గీత ఎవరైనా వినమని చెప్తారు, కానీ ఆ మహానుభావుడు భగవద్గీత ఎందుకు వినాలో చెప్తున్నారు. గమనించండి. భగవద్గీత పుస్తకం ఇచ్చి చదవమంటే వేరు, భగవద్గీత ఎందుకు చదవాలి అని మనలో ఒక ఉత్కృష్టత కలిగించేసి, మనలో ఒక అభిమానం కలిగించి, మనంతటా మనం భగవద్గీత పుస్తకం చదివే విధంగా తయారు చేసినటువంటి నా ప్రక్కన కూర్చున్నటువంటి నా ప్రియమైనటువంటి గౌరవనీయమైనటువంటి మిత్రులు, ఇవాళ స్థానం వారిది. వారిని ఇక్కడికి వచ్చేసి నా చేత ఇవాళ నాకు అదృష్టం కలిగించారు. రండి, వాడు టీచర్. అమ్మ రండి, ఇవాళంతా రివర్స్లో నడుస్తున్నది. అమ్మ రండి. ఆయన ఒక మాట అన్నారండి, ఈ శక్తి నా భార్య దగ్గర నుంచి నాకు వచ్చిందని చెప్పారండి. నేను చెప్పబోయేదండి ముందుగానే ఆయన చెప్పేశారు. నా శ్రీమతి కొడుకు కరతార్థం మీరందరూ. మరొక వ్యక్తి, ఇక దాంతో మన కార్యక్రమంలోకి అడుగు పెడతాం. ఎవరో తెలిసిన నా మిత్రుడు, 30 ఏళ్ల బట్టి నా సంగీతానికి సాధనగా సహకారాన్ని, లయ సహకారాన్ని అందిస్తూ నేను చెప్పగానే ప్రేమగా పరిగెత్తుకుంటూ వచ్చి వాలాడే నా మోహన్ ఇక్కడికి పిలుస్తున్నాను. నేను నా మోహన్ని పిలుస్తున్నాను. మోహన్ రావయ్య. కళాకారుడు ఏమి కోరుకోడండి? ఒక దుప్పటి, ఒక చప్పేట, ఇంకేం కోరుకోడు. అవి ఇవ్వడానికి మన దగ్గర చాలా ఉన్నాయి. ఇవ్వండి, ఎన్నో ఉన్నాయి కదా. వాళ్ళు ఆశించిన ధనం మనం ఎప్పుడు ఇవ్వలేము, వాళ్ళు అడిగించే ఇంధనం మనం ఇవ్వగలం. మీకు కథార్థం మధ్య అద్భుతమైన కళాకారుడు. జాకిర్ హుస్సేన్ వెళ్ళంటే నాకు ఇష్టం, నా మోహన్ వెళ్ళంటే అంతకన్నా ఇష్టం. చాలా పెద్ద వాడితో, చాలా గొప్పగా. అసలు పెద్దవాళ్ళతో వాయించక్కర్లేదు. అతను ఎలా ఉంటాడో అతను విద్య మనం చూద్దాం, చెప్పక్కర్లేదు.
ఓకేనా? ఇక ఇచ్చిన కార్యక్రమంలో 5 నిమిషాలు దీని మీద ఇప్పుడు అమ్మయ్య నా పని ఆనందంగా ఉంది. ఇక మనం వాయించుకోవడం పాడుకోవడం తప్ప మనం ఎవరినైనా గుర్తుంచుకోకపోయినా, ఎవరినైనా పేరు మీద వాళ్ళు పిలవకపోయినా, నేను మర్చిపోయినా అందరికీ శతదా నా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. అందరూ గ్రహించండి, సమయాన్ని అనుకూలంగా తీసుకొని నాకు రాగానే పరిచయం అష్టావధాని గారు లేచి నుంచోండి. వారు ప్రేమగా మొట్టమొదటి వారు వచ్చారు ఈ వేదిక మీద, వారి కరతార్థంలో అష్టావధాని వచ్చారు మన కార్యక్రమం. ఈ కోనసీమ నుంచి వచ్చినటువంటి ఒక అష్టావధాని మన కార్యక్రమానికి వచ్చారు. కాబట్టి మా పద్యకవి గారు ఇక్కడికి వచ్చారు. వారికి మన కర్తార్థంలో తెలియజేసుకుంటూ వాళ్ళు ప్రేమ సరస్వతి, సంగీత సరస్వతి, సాహిత్య సరస్వతి ఎలా ఉంటుందో చూద్దామని వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక బ్రహ్మాండంగా హృదయాన్ని మాత్రమే ఇక్కడ ఉంచండి. దేహం నాకు కనపడుతూనే ఉంటుంది, దేహం నుంచి ఉపయోగం లేదు. హృదయాన్ని నాకు ఇవ్వండి, నేను చెప్పే పలుకులకి ఇవ్వండి, మీ హృదయాన్ని ఆనందపరచుకోండి. రేపటి తరానికి జ్ఞానాన్ని, విద్యా వికాస వేదికలు అందించాలో తృప్తి కలిగించుకోండి. లేకపోతే వృధా మనం ఇక్కడ వచ్చి. సరేనా? ఇక మొదలు పెట్టా. మీ అందరికి అందించతోటి నాకు చేతైంది ఏదో మా నాన్నగారు చెప్పింది ఏదో మొదలు పెట్టబోతున్నాం. శుభం ప్రియా. అలాగే చాలా సుదూర ప్రాంతం నుంచి, రాజమండ్రి నుంచి మా మంచిరాజు మంగరాజు గారు దంపతులు వచ్చారు. హేమలత గారు వాళ్ళ శిష్యులతో వచ్చారు. మా వారికి కూడా సుస్వాగతం. అలాగే మన అమలాపురం నుంచి మా డాక్టర్ రామ్మూర్తి గారు, మిస్సెస్ గారు, తర్వాత వాణి గారు, ఉషారాణి గారు, వాళ్ళు కూడా రావడం చాలా సంతోషదాయకం. అందరూ కలుద్దాం. ఇదంతా ఆత్మీయ సమ్మేళనం. ఈవేళ సరస్వతిని పంచుతుంటే పెరుగుతుంది. లక్ష్మీదేవిని ఇనపెట్టులో పెట్టి బంధించాలి. సరస్వతిని పంచుతూ వెళ్తూ ఉండాలి. మా గురువు గారు ఆ మాటకే నేను నీ దగ్గర ప్రోగ్రామ్ చేస్తున్నాను అన్నారు. అందరికీ నమస్కారం, స్వాగతం, శుభస్వాగతం. మరి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి బృహత్తర కనీ విని ఎరుగని, మన ప్రాంత వాసులు కనీ విని ఎరుగనటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ఇక్కడ ఆవిష్కరణ జరగబోతోంది. దానికి ఉపోద్ఘాతాలు ఇవన్నీ ఇప్పటివరకు చెప్పుకోవడం జరిగింది. పరిచయము అవసరం లేనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా కొద్దిగా పరిచయం చేస్తున్నాము. స్వరమైన పాణి గారు గిన్నిస్ బుక్ లో విజేతగా నిలిచినటువంటి, తెలుగు అక్షరాలతోటి మ్యాజిక్లు చేసినటువంటి గొప్ప మనిషి. తెలుగు అక్షరాలతోటి, గమకాలతోటి, సరిగమలతోటి మ్యాజిక్ చేసి తెలుగు కళామ తల్లికి, తెలుగు ద్వారబంధానికి, తెలుగు తోరణం కట్టినటువంటి తొలి వ్యక్తిగా మనం ఆయనని గుర్తించి వేళ అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. వారు ఈ ప్రాంతం యొక్క విశేషత తెలుసుకొని ఈ ముంగండ అగ్రహారం, మునిగండ అగ్రహారం, మరి నాకంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలిసి ఇక్కడ స్వగ్రామం ఉన్నటువంటి పండిత జగన్నాథరాయుడు నడిచినటువంటి నేల, సప్త ఋషులు నడియాడినటువంటి నేల, మరి బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఉమామూలేశ్వర స్వామి, రాజేశ్వర స్వామి కొలువైనటువంటి నేల. పొద్దున్న పరిణి కేదార్నాథ్ గారితో మాట్లాడుతూ 4:20 వచ్చారు. అప్పటి నుంచి 6 గంటల వరకు మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాం. అప్పటి నుంచి 4:20 నుంచి 6 గంటల వరకు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఉండేటటువంటి ఈ మట్టి వాసన కానీ, ఈ మట్టి ప్రాశస్త్యం కానీ, ఈ ఊరి యొక్క గొప్పతనం కానీ, చారిత్రక స్థల పురాణం కానీ మనం తెలుసుకోవాలి, మనం వినాలి. తరాల చరిత్ర వాళ్ళకి, తర్వాత వాళ్ళకి అందజేయాలి. గమనించండి, చాలా మంది వాహనాల మీద అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మునిగండ అగ్రహారం, ముంగండలో ఇంత గొప్ప చరిత్ర ఉంది, ఇంత ప్రాశస్త్యం ఉంది, దీన్ని మనం కొంత ఆస్వాదించాలి అనేటువంటి ఆలోచన ఎవరికి ఉండదు. ఇక్కడ ఉండేటటువంటిది స్థలం గొప్పదే, కానీ మనలో ఆ సంస్కారం ఉండాలి. దీని యొక్క విశేషత ఏమిటి, దీని యొక్క ప్రాశస్త్యం ఏమిటని తెలుసుకునే సంస్కారం మనకు ఉండాలి. ఆ సంస్కారం ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఆస్వాదించగలుగుతారు. ఈ మునిగండ అగ్రహారం జగన్నాథ పండితరాయలు అంటే ఆయన గురించి పరిచయం అవసరం లేనటువంటి గొప్ప మహానుభావుడైన ఉద్దండ పండితులు మహోపాధ్యాయుడు ఏమంటే అవధాని గారు అంతేనా? మరి కానీ చాలా మంది వెళ్ళిపోతున్నారు, బండి మీద వెళ్ళిపోతున్నారు, బస్సులో వెళ్ళిపోతున్నారు, ఇక్కడ మధ్యలో ఆగి అది తింటున్నారు, తాగుతున్నారు. కానీ జగన్నాథ పండితురాయలు అంటే ఎవరు, ముంగంటే ఎవరు అని అడుగుతున్నారు. కానీ వాళ్ళకి సంస్కారం ఉంది కాబట్టి, మనకు సంస్కారం ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చి చాలా చక్కటి కార్యక్రమం